నమస్తే మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాల్లో ఒక పెను సంచలనం చోటు చేసుకోబోతోంది. జూన్ ఎండింగ్ కానీ జూలై మొదటి లాస్ట్ వారం లోపల ఒక రాజకీయ పెను సంచలనం చోటు చేసుకోబోతూ ఉంది. ఏం జరగబోతూ ఉంది, ఏం జరుగుతుంది అనేటువంటి విషయాలను ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి జరుగుతున్నటువంటి కీలక పరిణామాలు ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటే చకచకా కొన్ని జరిగిపోతూ ఉన్నాయి. చూడండి, రాజకీయంగా కొన్ని పార్టీలలో అలజడులు రావడము, ఇంకొన్ని పార్టీలు ఒక అడుగు ముందు వేస్తూ ఒకసారి ఆలోచించడం, ఆగి ఆలోచించడం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. అసలు ఏం జరగబోతూ ఉంది జూలైలో తెలుసుకుందాం, ఇప్పుడు మాట్లాడదాం ఒకసారి. మీనాక్షి నటరాజన్ ఉన్నారు కదా, ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జ్. ఆమె వచ్చిన కాడ నుంచి తెలంగాణ కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి గారి వాయిస్లో స్వరం మారింది, ఆయన మాట్లాడేటువంటి విధానం మారిపోయింది. అప్పటిదాకా అంతమందుకు దీపాదాస్ మున్షి గారు ఉన్నప్పుడు ఒక్కనొక్కరిని పండబెట్టి తొక్కుతా, లాగుల తొండలిడుస్తా, డయర్లు విక్కొని మెడలేసుకుంటా, ఫామ్ హౌజుల్ని అది చేస్తా, లేకపోతే ఇది చేస్తా, పార్టీని మొత్తానికి ఖతం చేసేస్తా, చాలా విషయాలు ఆయన మాట్లాడారు. అంతకుముందు దీపాదాస్ మున్షి ఉన్నప్పుడు రాజకీయంగా ఆయన ఒక ముఖ్యమంత్రి అన్నటువంటి విషయాన్ని కూడా కాస్త పక్కన పెట్టి ప్రత్యర్థి పార్టీల మీద, ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ మీద ఓ రేంజ్లో ఎగిరిండు, ఓ రేంజ్లో మాట్లాడిండు, ఓ రేంజ్లో విమర్శలు చేసిండు, కొంత పర్సనల్ అటాకులు కూడా వేసిండు. కేసీఆర్ సావు బతుకుల మీద మాట్లాడిండు, ఇట్లాంటివన్నీ కూడా మాట్లాడిండు. దీపాదాస్ మున్షి దిగిపోయిన తర్వాత మీనాక్షి నటరాజన్ ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జిగా వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి స్వరంలో, ఆయన వాయిస్లో ఆ బేస్ తగ్గిపోయింది. ఎందుకు తగ్గిందంటే తోక కత్తిరిస్తోలు వచ్చారు కాబట్టి. అది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా చాలామందికి తెలుసు. నేను కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో కూడా కొంతమందితో మాట్లాడిన రీసెంట్గా కూడా. సో జడ్సన్ అన్న వీళ్ళందరితోనే కొన్ని వీడియోలు చేస్తున్న సందర్భంగా కొన్ని మాట్లాడుతుంటే చాలా కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది జూన్ ఎండింగ్ ఆర్ జూలైలో. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుర్చీకి ఎసరొచ్చింది, అది ఆల్మోస్ట్ దగ్గర పడ్డది, ఇంకా 4 నెలలు ఉందని చెప్పేసి మన ఇంటర్వ్యూలో కూడా చెప్పిండు ఆయన. సో దాంతోపాటు ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది ఒక చర్చ ఉంది. అయితే ఇప్పుడు ఎందుకు ఈ చర్చ వచ్చింది, ఎందుకు వచ్చిందంటే ఇప్పటికే మనము ఒక 4-5 రోజుల నుంచి మనము అబ్జర్వ్ చేస్తే వారం రోజుల కింద దాకా కొన్ని పత్రికలన్నీ కూడా క్యాబినెట్ విస్తరణ జరగబోతా ఉన్నది, రేపో మాపో ముహూర్తం ఫిక్స్ అయింది. కొంతమంది 30 తారీఖు, కొంతమంది 2 తారీఖు, ఇట్లా డేట్లు కూడా ఫిక్స్ చేసారు పత్రికలు. లీకులు కూడా అట్లా వచ్చినాయి. క్యాబినెట్ విస్తరణ జరుగుతుంది, ఏదైతే 6 పోర్ట్ఫోలియోలు ఖాళీ ఉన్నాయో అవన్నీ కూడా ఫిలప్ చేస్తారు. దాంట్లో కొంతమంది ఆశావాహులు ఆశిస్తూ ఉన్నారు, విజయశాంతికి కూడా ఒక కీలకమైనటువంటి మంత్రిత్వ శాఖను ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఇట్లాంటివన్నీ చర్చలు నడిచినాయి. అయితే ఈ నేపథ్యంలో మొన్న నీతి ఆయోగ్ మీటింగ్లో పాల్గొనడానికి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోయారు. ఈ సంగారెడ్డిలో ఏదో మీటింగ్ పెట్టుకుని ఆ మీటింగ్ నుంచి అయిపోయినాక చక్కగా ఢిల్లీకి పోయాడు. ఢిల్లీకి పోయి నీతి ఆయోగ్ మీటింగ్లో పార్టిసిపేట్ చేసి పాల్గొన్న తర్వాత ప్రధానితో ప్రత్యేకంగా భేటీ అయ్యిండు ఆయన. నీతి ఆయోగ్ మీటింగ్లో పార్టిసిపేట్ చేయడం, అక్కడ పాల్గొనడమే కాకుండా తర్వాత ప్రధానితోటి ప్రత్యేకంగా రహస్యంగా భేటీ అయి కొన్ని విషయాలని షేర్ చేసుకున్నారు. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దగ్గర రేవంత్ రెడ్డి పరిస్థితి కొంత డాట్ లెక్క ఉంది, అంటే క్వశ్చన్ మార్క్ లెక్క ఉన్నది. అది ఏమవుతుందో అర్థమవుతలేదు. రాహుల్ గాంధీ ఇంకా ఆయనకు మనస్ఫూర్తిగా ఇప్పటిదాకా అపాయింట్మెంట్ ఇవ్వలే. మోడీ రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా మాట్లాడుకున్నారు. అది అయిపోయిన తర్వాత ఇక ఏం మాట్లాడుకురు ఏందన్నది అది మన సపరేట్ చర్చ. అది ఈడీ ఛార్జ్ షీట్ కానీ, లేకపోతే ఇంకేదో రకరకాల వ్యవహారాలు కానీ, రేపు ఆల్టర్నేట్ ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళు మాట్లాడుకున్నారు. ఇవన్నీ పక్కన పెడితే దాని తర్వాత రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇస్తాడు, రాహుల్ గాంధీని కలిసేది ఉంది, అధినాయకత్వాన్ని కలిసేది ఉంది, మీరు ఢిల్లీలో 2 రోజులు ఉండండి అని చెప్పేసి రేవంత్ రెడ్డికి పార్టీ అధిష్టానం నుంచి ఆదేశాలు వచ్చినాయి. దాంతో ఆయన 2 రోజులు ఆన్నే ఉన్నాడు. ఒక రోజేమో నీతి ఆయోగ్ మీటింగు, మోడీతోటి భేటీ, ఇవన్నీ అయిపోయినాయి. మిగతా 2 రోజులు పార్టీ నాయకులతో మాట్లాడడం కోసం క్యాబినెట్ విస్తరణ ఒకటి, పిసిసి పదవుల వ్యవహారం ఒకటి, ఈ రెండింటి మీద మాట్లాడుతందుకు 2 రోజులు ఆయన ఆన్నే ఉన్నాడు. 2 రోజులు ఇది కాకుండా ఫస్ట్ రోజు కేసీ వేణుగోపాల్ వీళ్ళని కలిసిండు, పిసిసి మీద దాని మీద చర్చ అయింది. తర్వాత కూడా నెక్స్ట్ డే రోజు కూడా మళ్ళీ కలిసేటువంటి అవకాశం వస్తుందేమో రాహుల్ గాంధీని అని చెప్పేసి ప్రయత్నం చేసిండు. కానీ రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వలే. మళ్ళీ ఇదే కేసీ వేణుగోపాల్, ఖర్గేని వీళ్ళని కొంతమంది కాంగ్రెస్ సీనియర్లను కలిసి అక్కడి నుంచి వెళ్ళొచ్చిండు, కొంత అసంతృప్తితో వెనక్కి వెళ్ళొచ్చిండు. అయితే ఈ క్రమం లోపల రాహుల్ గాంధీ ఏదైతే ఖాళీ ఉన్నటువంటి క్యాబినెట్ పోస్టులు ఉన్నాయో వీటిని భర్తీ చేయడం కోసం ఒక 6 పేర్లని ఆయన సూచించడం జరిగింది. 6 పేర్లల్లో 4 పేర్ల మీద ఆయన అసంతృప్తితో ఉన్నాడంట ముఖ్యమంత్రి. ఈ 4 నేను యాక్సెప్ట్ చేయను నా మంత్రివర్గంలో అని చెప్పేసి. దాంతో ఆ మంత్రివర్గ విస్తరణ వ్యవహారమే వాయిదా పడ్డది ప్రస్తుతానికి. అయితే ఈ గ్యాప్ లోపల పిసిసి అధ్యక్షునిగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్
రాహుల్ గాంధీని 2 సార్లు కలిసిండు. ఒకరోజు ఒకసారి. ఒకరోజేమో ఫ్యామిలీతో కలిసిండు, ఒకరోజేమో ఆయన ఇండివిజువల్గా కలిసిండు. అయితే ఈ వ్యవహారం మొత్తం చూస్తూ ఉంటే రాహుల్ గాంధీ ఇటు పిసిసి మహేష్ కుమార్ గౌడ్కి కానీ ఇటు పార్టీ అధిష్టానానికి కానీ క్లియర్గా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చినట్టు కనబడతా ఉన్నది. దాంతోపాటు ఇప్పుడు కొన్ని సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కొంతమంది కూడా మీనాక్షి నటరాజన్ని స్పెషల్గా కలుస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు ఆమెతోటి కూడా. ఇవన్నీ పట్టి చూస్తూ ఉంటే ఏంటంటే రేపు జూన్ లేదా జూలైలో ముఖ్యమంత్రిని మార్చేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కొన్ని రాజకీయ పార్టీలో జరుగుతున్నటువంటి పెళ్లి సంచలనాలకు కూడా ఇది ఒక కారణం అని చెప్పవచ్చు. ఇవన్నీ కూడా ఏదో జరగబోతా ఉంది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలకమైనటువంటి మలుపు మాత్రము జూన్ ఎండింగ్ జూలైలో జరగబోతా ఉంది. నేను అక్కడ ఉన్నప్పుడే కొంతమందికి జడ్సన్ అన్న కూడా కొంతమంది సీనియర్ కాంగ్రెస్ నాయకులకు ఒక ఇద్దరితో మాట్లాడడం జరిగింది. సో వాళ్ళ మాటలు బట్టి చూస్తే కూడా ఇవన్నీ ఇవాళ జరుగుతున్నటువంటి వ్యవహారం ఇవన్నీ కూడా మనం టాలీ చేసుకోవచ్చు. సో ఇవాళ ఇంకా నేను ఒక కీలకమైనటువంటి వ్యక్తితో కూడా కొంత ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది. ఇవన్నీ బట్టి చూస్తే జూలైలో ముఖ్యమంత్రిని మార్చేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి. ప్లస్ ఆయనకు 2 years ఇచ్చిర్రు. ఈయనకు ఎవరికి రేవంత్ రెడ్డికి నువ్వు 2 సంవత్సరాలు, మిగతాది మాత్రం బట్టికి కానీ ఉత్తమ్ కానీ లేకపోతే మిగతా కాంగ్రెస్ సీనియర్లకు ఇస్తారు. మొదటి 2 సంవత్సరాలు నువ్వే ఉండాలి, నువ్వు ఉండు, తర్వాత మాత్రం మారుస్తామని చెప్పేసి ఎప్పుడైతే ఈయనకు సీఎం చేసిరో అప్పుడే ఒక కమిట్మెంట్ దగ్గర పడ్డది. 2 సంవత్సరాలు రేవంత్ రెడ్డి మార్క్ ఏడ కనపడతలేదు. ఏడ కూడా తిట్టుడు శాపనార్థాలు ఇవి తప్ప పరిపాలనలో కానీ ప్రజల్లో కానీ ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి మార్క్ అనేది ఏం లేదు. ఆ హైడ్రా తెచ్చిండు, ఎందుకు తెచ్చిండో అర్థం కాదు. దాంతో పెద్దగా అంతా ఆగమాగం ఇట్లా చాలా రకాల తప్పులు ఉన్నాయి. అయితే రేవంత్ రెడ్డి ప్రయత్నం ఏం చేస్తున్నాడంటే రేవంత్ రెడ్డి ఇప్పుడు మిగతా 2.5-3 సంవత్సరాలు కూడా ఆయననే ముఖ్యమంత్రిగా కొనసాగడం కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. చాలా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. మరి ఆయనని ఉంచుతారా? అందుకోసమే బీజేపీతోని కొంత అంటిముట్టినట్టు కొన్ని రోజులు, బీజేపీతోని మొత్తం అంటగాగినట్టు కొన్ని రోజులు, మోడీ దగ్గరకు పోయి ములాఖతులు చేయడము, వంగి దండాలు పెట్టి రావడము, దాని తర్వాత ఇక్కడికి వచ్చి బీజేపీల మీద ఏదో రొసరొస అన్నట్టు చేయడము, ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎంపీలు కూడా రేవంత్ రెడ్డి మీద ఈగ వాలనీయకపోవడము, ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రులు కూడా ఏదో నామకే వాస్తేగా తిట్టాలి కాబట్టి తిట్టాలన్నట్టు, విమర్శించాలి కాబట్టి విమర్శించాలన్నట్టు, ఇట్లాంటివన్నీ జరగడం కూడా చూస్తూ ఉన్నాం మనం. సో కాబట్టి రేవంత్ రెడ్డి వ్యవహారము ఇటు కాంగ్రెస్ అధిష్టానానికి కూడా నచ్చడం లేదు. బీజేపీ కోవట్ లెక్క ఫీల్ అవుతా ఉన్నది రేవంత్ రెడ్డిని. రాహుల్ గాంధీ అయితే సేమ్ ఎగ్జాక్ట్గా ఇదే ఫీల్ అవుతా ఉన్నాడు. రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని బీజేపీ కోవట్టినా అన్నట్టు ఫీల్ అవుతా ఉన్నాడు. ఎందుకంటే అదాని వ్యవహారం కానీ లేకపోతే మిగతా వ్యవహారాలు కానీ మోడీకి అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం కానీ, మొన్ననే ఆయన నీతి ఆయోగ్ మనకు రూపాయి కేటాయిస్తలేదు కేంద్ర ప్రభుత్వం, మీ నీతి ఆయోగ్ మీటింగ్ని బహిష్కరిస్తామని చెప్పేసి అసెంబ్లీలో మాట్లాడిండు. మననే అందరికంటే ముంగల్నే పోయి కూర్చేసుకొని కూర్చున్నాడు ఆడ. సో ఇదంతా కూడా బీజేపీకి అనుకూలంగా వ్యవహారం నడుస్తూ ఉంది. దాంతోపాటు వీళ్ళు కూడా కాంగ్రెస్ అధిష్టానం కూడా ఇప్పుడైనా కట్టడి చేయకపోతే రేపు ఇంకా భవిష్యత్తు కష్టమయ్యేటువంటి అవకాశం ఉంది. ఈయన మొత్తము పార్టీని సత్యనాశ్ చేసేటువంటి అవకాశాలు కనపడుతున్నాయని చెప్పేసి పార్టీ అధిష్టానానికి కూడా మీనాక్షి నటరాజన్ ఒక సుదీర్ఘమైనటువంటి నివేదిక ఇచ్చినట్టు కూడా తెలుస్తూ ఉన్నది. సో కాబట్టి అన్నిటి నేపథ్యంలో ఒకవేళ నేను మారిస్తే మరి పరిస్థితి ఎలా ఉండబోతా ఉంది, ఎంతమంది ఎమ్మెల్యేలు ఆయన ఎమ్మటి పోతారు, ఎంతమంది ఎమ్మెల్యేలు ఆయన ఎమ్మటి పోరు, తటస్థంగా ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది, ఇట్లా ఈ అన్ని కోణాల మీద స్టడీ చేస్తూ ఉన్నారు. ఒకవేళ ఈయన వెనకాల నమ్మి ఎవరైనా పక్కకు జరిగితే ఎంతమంది పోతారు, మరి రేపు వాళ్ళు పోతే మనకిప్పుడు 65 స్థానాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి. ఒకవేళ రేవంత్ రెడ్డి ఎమ్మటి 10 మందో 15 మంది పోతే మిగతా వాళ్ళని ఎట్లా, బీజేపీ వస్తే ఎంఐఎం రాదు, ఎంఐఎం వస్తే బీజేపీ రాదు, ఆ రెండు రావు. సో బీజేపీ అసలు వచ్చే ఛాన్సెస్ ఉండదు, ఎందుకంటే కాంగ్రెస్ కాబట్టి. ఇటు రేవంత్ రెడ్డికి బీజేపీతోని ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామంటే అంత బలం లేదు వీళ్ళకు. ఒక 10-15 మంది వచ్చినా అక్కడ ఉన్న 8 మంది. సో కాబట్టి కుదరదు. ఎంఐఎంతో ఎంత కలుపుకున్నా 7గురే. ఒకవేళ 10 మంది వెళ్ళిపోయినా కానీ ఇంకా కొంతమంది తక్కువ అవుతారు. బీఆర్ఎస్ నుంచి ఎవరు వచ్చేటువంటి అవకాశం లేదు. 10 మంది వెళ్ళిపోయారు కదా, 10 మంది మెడల సుప్రీంకోర్టు తీర్పు ఒకటి వేలాడుతూ ఉన్నది, తీర్పు రిజర్వ్ అయి ఉన్నది. సుదీర్ఘ వాదనలు వ్యవహారం జరిసిన తర్వాత మరి ఆ 10 మంది పోస్టులు ఉంటాయా పోతాయా అనేది అర్థం కావడం లేదు. ఇట్లా చాలా రకాలు ఉన్నదన్నమాట పరిస్థితి. సో అందుకోసమే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక రాజకీయ పెను సంచలనాలు జరిగేటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయి. ఇవాళ రేపు చూస్తున్నటువంటి రాజకీయాలన్నీ కూడా దానికి అనుకూలంగా ఉన్నట్టుగా ఒకసారి అనిపిస్తూ ఉన్నది. ఏది ఏమైనా ఎట్టయినా సరే ఇటు రాజకీయంగా కానీ అటు ప్రభుత్వం పరంగా కానీ జూన్ ఎండింగ్ ఆర్ జూలైలో తప్పకుండా రాష్ట్ర రాజకీయాల్లో ఒక పెను సంచలనము, ఒక కీలక పరిణామము చోటు చేసుకోబోతా ఉంది. మీరు చూస్తూ ఉండండి మిత్రులు. థ్యాంక్ యూ వెరీ మచ్.